ఓం శాంతి. అందరూ సుఖంగా మరియు అందరికీ మేలు జరగాలి ఇటువంటి శుభ భావన శుభకామనలతో బాబా మనందరి పిల్లల్లో నింపారు. ఇటువంటి సుందరమైనటువంటి శ్రేష్టమైన కోరికలు పెట్టుకునేటువంటి ఫాలో ఫాదర్ ప్రాజెక్టులో ఉన్నటువంటి స్పార్క్లర్స్ అందరికీ, దేశ విదేశాలలో జోలింపబడి ఉన్నటువంటి బ్రాహ్మణ కులభూషణులైన ఆత్మలందరికీ ఈ సాయంత్ర సమయంలో మీ అందరికీ స్వాగతము, సుస్వాగతము. రోజు మురళీలో వింటూనే ఉంటాం శుభ భావన, శుభ కామన, ఆశీర్వాదాల గురించి కూడా వింటాం, పరోపకారం గురించి కూడా వింటూ ఉంటాము. బాబా కూడా చెప్తారు ఏ విధంగానైతే బ్రహ్మ బాబా మన దాదీలు శుభ భావన శుభ కామనల యొక్క అవతార మూర్తులు. బ్రహ్మ బాబాను చాలా మంది పిల్లలు తప్పుడు మాటలు అనేవారు, కానీ బాబా యొక్క భావనలు మాత్రం ఎప్పుడూ మారలేదు. ఇదే శుభ భావన, అదే ప్రేమ ఉండేది. కేవలం బ్రాహ్మణ పిల్లలే కాదు, నాన్ బీకేస్ కూడా ఎంతో విరోధిగా ఉన్నారు. ఒక పేపర్ లో బాబా గురించి చాలా రాంగ్ గా రాశారు. అలా చేస్తారు, ఇలా చేస్తారు, అలా చేస్తారు. యజ్ఞం యొక్క హిస్టరీలో వినే ఉంటారు మీరు. చాలా మంది పిల్లలు అన్నారు, ఈ పేపర్ వాళ్ళకి మన గౌరవం పోయింది కాబట్టి గౌరవం యొక్క దావా వేద్దాము, మన గురించి చెడుగా రాశారు అన్నారు. బాబా అన్నారు, లేదు పిల్లలు, తండ్రి ఎప్పుడైనా పిల్లల మీద కేసు పెడతారా అన్నారు. ఇంత శుభ భావన, ఇంత శుభ కామన ఉండేది వాళ్ళ పట్ల కూడా. బాబా చెడు ప్రచారణ చేసే వాళ్ళ పట్ల కూడా శుభ భావన పెట్టుకున్నారు. ఎందుకంటే సమాజంలో నెగిటివ్ వ్యాపించేటువంటి వాళ్ళ పట్ల కూడా శుభ భావన. నిజంగానే చెప్పాలి అంటే ఆ పేపర్ యొక్క యజమాని వచ్చి చెప్పాడు, పొరపాటున మా ద్వారా జరిగింది బాబా, మీరు నిజంగా మీరు మహాన్ పురుషులు, యుగ పురుషులు, అయ్యో మేము ఇటువంటి ఆయన గురించి మేము ఇలా రాసాము అని స్పెషల్ గా ఒక కాలం రాశాడనమాట. మేము అనవసరంగా బాబా గురించి చెడుగా రాసాము, నిజంగా బాబా అలా లేరు, ఈ విశ్వవిద్యాలయము అటువంటిది కాదు, ఈ విశ్వవిద్యాలయము చాలా శ్రేష్టమైన కార్యం చేస్తుంది అని. కొంత సమయం అయితే పట్టింది, కానీ శుభ భావన వాళ్ళని పరివర్తన చేసింది. కాబట్టి ఇదే మనందరము చెయ్యాలి. కాబట్టి ఈ రోజు సుందరమైనటువంటి విషయము, ప్రతి నెల ఒక మంచి టాపిక్ తీసుకుంటాం మనందరం కూడా బాబా చెప్పిన ఆజ్ఞ అనుసారంగా నడుస్తూ, బాబా శ్రీమతం అనుసారంగా నడుస్తూ, ఫాలో చేస్తూ ముందుకు వెళ్దాం. అదేంటి అంటే శుభ భావన, శుభ కామన. ప్రతిసారి అన్నయ్య మనందరికీ మంచి మార్గదర్శనం చేస్తారు, మనల్ని చాలా సూక్ష్మంగా తీసుకెళ్తారు. అన్నయ్యకి చాలా ధన్యవాదాలు చెప్పబోతున్నాను. ఆ తర్వాత అన్నయ్య ముందు చెప్తారు, తర్వాత ప్రశ్నలకు ఆన్సర్ చెప్తారు. నిజంగా చెప్పాలి అంటే ఈ టాపిక్ చాలా సూక్ష్మమైనటువంటి టాపిక్. ప్రశ్నలలో అయితే ఎన్నో విషయాలు వస్తాయి, కానీ నేను అందరికీ 2 విషయాలు దీని గురించి స్మరణ చేయించాలనుకుంటున్నాను. నాకు చాలా నచ్చిన ఈ జీవితంలో, ఎందుకంటే మొదట్లో శుభ భావన శుభ కామన మనసులో నాకు ద్వంద్వం నడిచేది. ఎందుకంటే సమూహంలో వచ్చాను, అప్పుడు సంఘటన అయితే 10 మంది 20 మంది సమూహమే, కానీ ఎవరన్నా ఏదో చెప్పేవారు, చెడు వ్యవహరించేవారు, వాళ్ళ పట్ల భావనలైతే మారేవి. కానీ మొదటి నుంచే బాబా ఈ విషయం గురించి చెప్తూనే వచ్చారు. నెమ్మదిగా 2 విషయాలు నాకు బాగా అర్థమయ్యాయి. ఒకటి, మేము చాలా మహాన్ ఆత్మలము, పూర్వజులం. మన యొక్క అశుభ భావనలు తప్పకుండా ఇతరుల శుభ భావనలు ఇతరుల కళ్యాణం చెయ్యగలుగుతాయి. ఎందుకంటే మనం విశ్వ కళ్యాణం చెయ్యాలి. మనం పూర్వజులము, మహాన్ ఆత్మలం. మన భావనలు అందరి పట్ల ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలి, కళ్యాణం చేసే విధంగా ఉండాలి, సుఖ పెట్టే విధంగా ఉండాలి. ఇది మంచిగా నాకు బాగా అర్థమైంది. రెండో విషయం ఏంటి అంటే, ఒకవేళ మన మనసులో ఏ మాత్రం కొంచెం నెగిటివ్ ఫీలింగ్ ఉన్నా,
బాబా हमारे मन చెప్తూనే में ఉన్నారు यदि మీ जरा మనస్సులో भी किसी ఉండకూడదు, के लिए ఏమాత్రం नेगेटिव ఉండకూడదు అని. फीलिंग है ఒకవేళ बाबा ने ఉన్నాయి कहा అన్నట్లయితే तुम्हारे मन में होनी ही नहीं चाहिए, మీరు ఏదైతే जरा भी ప్రపంచానికి नहीं। కాంతినివ్వాలి लेकिन अगर అనుకుంటున్నారో है ఈ నెగటివ్ భావనలు तो మీ तुम जो మార్గంలో ఒక संसार को అడ్డుగోడగా सुखास తయారవుతాయి. देना चाहते हो, ఇది చాలా పెద్ద ये విషయము. निगेटिव भावना ఎక్కడ మనం तुम्हारे గొప్ప मार्ग కార్యం में చేయాల్సింది दीवार ఉంది, बनकर खड़ी ఎక్కడ हो మనం जाती చిన్న है। చిన్న విషయాలలో అశుభ कहाँ భావనలు हमें बहुत बड़ा నష్టపరుస్తున్నాయి. काम करना है और कहाँ किसी కాబట్టి के ఈ लिए విషయం छोटी పైననే छोटी నేను सी అటెన్షన్ अशुभ ఇచ్చాను. भावना నాకు बड़ा ఇదే नुकसान బాగా कर देती ఉపయోగపడింది. है। కాబట్టి నేను కూడా మీ इन दो అందరికీ बातों पर చెప్తున్నాను. मेरा ध्यान रहा और ये సమూహంలో बहुत ही అయితే अच्छी నెగిటివ్ है, భావనలు काम అయితే आई। వస్తాయి. आप ఎందుకంటే सबको भी मैं మనుషులవి कहूँगा రకరకాల మనస్తత్వాలు ఉంటాయి. संगठनों వీటి में గురించి निगेटिव भावनाएं చర్చించుకుందాం. तो होती కానీ हैं ముందు మన मनुष्य की, చిత్తాన్ని भिन्न भिन्न శుద్ధంగా तरह से, ఉంచుదాము. जिसकी हम अब चर्चा అందుచేతనే करेंगे। పతంజలిలో लेकिन కూడా हम రాజయోగం अपने चित्त గురించి को ఆయన बिल्कुल మొదటి शुद्ध మంత్రంలో करें। రాశాడు. इसलिए महर्षि చిత్తవృత్తి पतंजलि ने योग నిరోధకతనే की ఇతి యోగ. परिभाषा देते हुए पहले ही मंत्र में అంటే लिख చిత్త दिया, వృత్తులను నిరోగిగా చెయ్యాలి. चित्तवृत्ति निरोध है इति योग। అంటే చిత్త వృత్తులను चित्त की శుద్ధం చెయ్యాలి. वृत्तियों का ఇదే निरोध యోగము. करना, मैं इसको बिल्कुल ఇదే क्लियर యోగం कर दूं, యొక్క चित्त की ఒక సుందరమైన वृत्तियों को స్వరూపం. शुद्ध करना। కాబట్టి ये మన యొక్క योग है, చిత్తంలో अर्थात ఎవరి योग పట్ల का ఎటువంటి చెడు बहुत భావనలు सुंदर ఉండకూడదు. स्वरूप है। అటెన్షన్ ఉండాలి. तो हमारे चित्त में నా చిత్తము, किसी నా के బుద్ధి, लिए నా भी మనసు बुरी भावना न हो। ఇవి మందిరం లాంటివి. ध्यान दें, हमारा चित्त, ఇందుట్లో మనం हमारी ఏ बुद्धि, మాత్రం हमारा मन, నెగిటివిటీని ये స్వీకరించవద్దు. हमारे मंदिर हैं। ఇందుట్లో इसमें మనం हम చాలా నింపుకోవాల్సింది कुछ भी ఉంది. ఏమేం negativity నింపుకోవాలి? स्वीकार ही न ఈశ్వర్య करें, శక్తులను क्योंकि నింపుకోవాలి, इसमें हमें अब వరదానాలను बहुत నింపుకోవాలి, సంపూర్ణ क्या बनना పవిత్రతను है? నింపుకోవాలి, ईश्वरीय शक्तियाँ, మొత్తం గుణాలను నింపుకోవాలి. वरदान, संपूर्ण ఇందుట్లో purity, ముఖ్యంగా మనం ఇందుట్లో భగవంతుణ్ణి కూడా కూర్చోబెట్టాలి. सारे गुण, అనుకుంటారు అందరి మనస్సుల్లో భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు ఎక్కడ కూర్చుంటాడు అని. కాబట్టి మన యొక్క బుద్ధిని ఎంత స్వచ్ఛం చేయాలి అంటే భగవంతుడు నివసించగలగాలి. కాబట్టి ఇటువంటి విషయాలపైన అటెన్షన్ ఉంచుకుంటూ మనం చెడుని వ్యాపించవద్దు. మన ఇంట్లో ఎవరైనా అతిథులు వస్తున్నారు, इसलिए इन बातों को ఒకవేళ ध्यान में మనకి रखते 10 हुए నిమిషాల ముందు తెలిసిందనుకోండి, ఏం చేస్తాం? ఇంటిని శుభ్రం చేస్తాం. సోఫాలో ఉన్న వస్తువులు ఏమైతే ఉంటాయో అన్ని తీసేస్తాము. టీవీ మీద ఏమున్నాయో అన్ని తీస్తాం. మరి అంత శుభ్రం చేస్తాం. భగవంతుణ్ణి మన మనస్సులో కూర్చోబెట్టాలి అంటే భగవంతుడు రోజు మన దగ్గరకు వస్తారు. అలాంటప్పుడు మన యొక్క బుద్ధిని, మన మనస్సుని స్వచ్ఛమైన విషయాలతో శ్రేష్టంగా ఉంచాలి. ఎందుకంటే భగవంతుడు ఎవరిని ప్రేమిస్తారు అంటే వారి బుద్ధిలో మంచి భావనలు ఉన్నప్పుడు, ఉన్నతమైన భావనలు ఉన్నప్పుడు. కాబట్టి ఈ విషయాలపైన మనం చాలా అటెన్షన్ ఇవ్వాలి. ఎందుకంటే మనం బాబా సమానంగా కావాలి. బ్రహ్మ బాబా విషయాలైతే మీరు వినే ఉంటారు. ఎందుకంటే ఆయన చాలా గొప్పవారు అనే పదాలు కూడా తక్కువే, కానీ భగవంతుడు గొప్పవారు. మమ్మాలాగా దాదీలని అందరినీ చూశాము. అందరిలో శుభ భావనలతో ఎంత చిత్తం నిండి ఉందో వాళ్ళు అందుకనే బాబా యొక్క మహాకార్యం చేయటంలో సఫలీకృతులయ్యారు. కాబట్టి మనం కూడా అదే విధంగా సఫలీకృతులవుదాము. ఇప్పుడు ప్రశ్నలు. సార రూపంలో మీరు ఎంతో ధారణ విషయాలు చెప్పారు. మహాన్ స్థితి గురించి చెప్పారు. ఎవరి గురించి అశుభ భావన ఉండద్దు అన్నారు. మొదటి ప్రశ్న, శుభ భావన శుభ కామన అంటున్నారు కదా, ఈ భావన కామన ఈ రెండు శబ్దాలలో తేడా ఏంటి? ఈ రెండు వ్యతిరేకమా? అంటే భావన అంటే ఒకటి ఇవ్వటము, ఒకటి తీసుకోవటమా? ఎటువంటిది? భావన అంటే ఇవ్వటం, భావన అంటే యాటిట్యూడ్, మన గుడ్ విషెస్, మన యొక్క మంచి వైబ్రేషన్స్, ఏ విధంగా మనం ఆలోచిస్తాం. వీళ్ళందరూ సుఖంగా ఉండాలి, లేక వీరందరు నిరోగిగా కావాలి, వీళ్ళ పరివారంలో శాంతి ప్రేమ ఉండాలి. ఇవి మన యొక్క శుభ భావనలు. కామన అంటే రకరకాల అర్థాలు ఉంటాయి, ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి, కొంత తీసుకునే కోరిక కూడా ఉంటుంది. కానీ శుభ కామన, శుభం అనేది జోడించాలి. కామన పనికిరాదు, శుభ కామన. ఒక పిల్లవాడు చదువుకుంటాడు, ఒక హయ్యర్ కాంపిటీషన్ ఇస్తుండొచ్చు, అటువంటి వాళ్ళ గురించి మంచి కామన పెట్టుకుంటాం, వీళ్ళు సఫలమైపోవాలి. ఇది కామన. ఈ విధంగా ప్రతి ఫీల్డ్లో తన తల్లి తన పిల్లవాడి గురించి శుభ భావన కామన ఉంటుంది. ఈ కార్యము సక్సెస్ఫుల్ గా చెయ్యాలి.
हर फील्ड में ఆ పిల్లల్లో మంచి एक నెంబర్ माँ की రావాలి, अपने ఇది बच्चों కామన. के लिए शुभकामना रहती है, ఒకవేళ కామనతో పాటు శుభం జోడించాలి. అదేంటి అంటే ఇతరుల గురించి మంచి కామనలుంటాయి. ये कामना అప్పుడే మన సహాయం ఇతర వ్యక్తులకు లభిస్తుంది. ఏ విధంగా నేను చెప్తున్నాను కదా, నేను చిన్నవాళ్ళం కాదు, మనం ప్రపంచంలో వాళ్ళ లాంటి వాళ్ళం కాదు. ఇది మనం చాలా బాగా రియలైజ్ అవ్వాలి. మనం భగవంతుడి యొక్క పిల్లలము. భగవంతుడు మనందరికి ఎంతో పాలన ఇచ్చారు. భగవంతుడు మనల్ని సద్గుణాలతో సర్వశక్తులతో శృంగారించారు. కాబట్టి మనం బయట ప్రపంచంలో వాళ్ళలాగా ఉండకూడదు, బయట వాళ్ళలాగా మనం మిక్స్ అవ్వకూడదు. మనం మహాన్ ఆత్మలం, పూర్వజులము, ఇష్ట దేవీ దేవతలము, నెక్స్ట్ టు గాడ్ ఉన్నాం, సత్యమైనటువంటి తపస్వీలం. మనం ఈ ప్రపంచం యొక్క కళ్యాణం చేయటం కోసం అవతరించాము. ఈ విధంగా మన యొక్క స్వమానాల్ని పెంచుకుంటూ వెళ్ళాలి, స్వరూపంలోకి రావాలి. అప్పుడే మన యొక్క భావనలు కళ్యాణం చేస్తాయి. అంటే ఈ రెండు కలుస్తున్నాయి కదా, మేలు జరగాలి, కళ్యాణం జరగాలి, వీళ్ళు ముందుకు వెళ్ళాలి. ఈ రెండు కలుస్తున్నట్లు అనిపిస్తున్నాయి కదా అంటే ఆ కొంచెం కలుస్తాయి, కానీ రెండింటి యొక్క ప్రయోగము ఒకేసారి చేస్తాము. అయినా కూడా మన యొక్క భావనలు, మన భావనలలో ఎక్కువ వైబ్రేషన్స్ వెళ్తాయి. కామన ఏంటి అంటే ఒక సంకల్పం, ఇలా అవ్వాలి అని. ఒక్కోసారి ఆశీర్వాదాలు ఇవ్వాలి అంటాం, సకాష్ ఇవ్వాలంటాం, వైబ్రేషన్స్ ఇవ్వాలి, శుభ చింతన చెయ్యాలి, శుభ చింతకులుగా కావాలి. ఇవన్నీ ఒకటేనా, వేరువేరా? శుభ చింతకులు, శుభ చింతన చేసేవారు శుభ చింతకులు. శుభ చింతన ఏంటి అంటే శ్రేష్టమైన జ్ఞానాన్ని చింతన చేయటం. ఈ జ్ఞానం తీసుకునే వాళ్ళల్లో కూడా చాలా మంది ఈ నశలో రాలేదు. ఎందుకంటే ఎంతో గొప్ప వస్తువు మనకి లభించింది. ప్రపంచం ఎక్కడుంది, మనం ఎక్కడ లైట్ లో ఉన్నాం, మనం లైట్ హౌస్ లో ఉన్నాం. ఇంత జ్ఞానము సృష్టి యొక్క ఆదిలో ఎలా ఉండేది, ఎలా సృష్టి పతనమైంది, ఈ చింతన మనం చేస్తాము. ఇది శుభ చింతన. ఎందుకంటే జ్ఞానం శుభమైంది, శ్రేష్టమైనది. ఈ శుభ చింతన చేయటంతే చేసేవారినే శుభ చింతకులు అంటారు. ఎవరికైనా ఏదైనా అవసరం ఉంది, అవసరాలు ఉన్నాయి, రోగాల్లో ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు, ఆపదల్లో ఉన్నారు, అటువంటి వారికి మనం వైబ్రేషన్స్ ఇస్తాము. దాన్ని కొందరు సకాష్ అంటారు, కొన్ని వైబ్రేషన్స్ అంటారు. వైబ్రేషన్ ఇంగ్లీషు, ప్రకంపనాలు, తరంగాలు అనేవి హిందీ పదాలు. కొందరు దాన్ని సకాష్ అంటున్నారు. అంటే మన నుండి వైబ్రేషన్స్ వెళ్తున్నట్లు, ఎలా అయితే చల్లటి గాలులు దొరుకుతాయో అలాగే మన నుండి ఇతరులకి వెళ్ళటము, బలం లభించటం, సహాయం లభించటం. కొంత తేడా ఉంటుంది, కొంత నానుడు అర్థాలు ఇవి. బాబా యొక్క అవ్యక్త మహావాక్యాలు, ఏ ఆత్మ పట్లైనా హీన భావన ఉన్నట్లయితే మీ శుభ భావన, శుభ కామనలు చేరవు. మీరు వాళ్ళకి ఇవ్వాలనుకున్నా ఇవ్వలేరు. మరి ప్రాక్టికల్ జీవితంలో ఎవరైనా ఇబ్బంది పెడుతుంటారు, వాళ్ళ పట్ల వద్దనుకున్నా కూడా నెగటివ్ భావన వస్తుంది. జ్ఞానం యొక్క ఆధారంతో మార్చుకోగలుగుతాం. అలాంటి సమయంలో మన శుభ భావన, శుభ కామనలు పనిచేస్తాయా? బాబా ఎందుకు చెప్తారు అంటే మన మనస్సులో నెగటివ్ భావనలు ఉంటాయి, అవి ఉండకూడదు అని. ఎందుకంటే అవి ముందైతే ఆ నెగటివ్ భావనలు మనల్ని ఇబ్బంది పెడతాయి, మన స్థితి దిగజారిపోతుంది. ఇది మనకి మనం కష్టపెట్టుకున్నట్లు. మనం పరమానందంలో ఉంటాం, ఈశ్వరీయ సుఖాలలో ఉంటాం, అతీంద్రియ సుఖంలో ఉంటాం. కానీ మనం ఇతరుల గురించి చెడుగా ఆలోచించటం మొదలు పెట్టాం. వీళ్ళు నన్ను ఇట్లా అన్నారు, వీళ్ళు మంచి వాళ్ళు కాదు, వీళ్ళు నన్ను ఆపాలనుకుంటున్నారు. ప్రతీకార భావం లేకపోవచ్చు, కానీ వీళ్ళు ఎప్పుడు నా వెనకబడతారు. నేను ఒక మంచి మార్గంలో నడుస్తున్నాను, మార్గంలో బాబా నన్ను ముందుకు తీసుకెళ్తున్నాడు, వీళ్ళేంటి మధ్యలో ఇలా వచ్చారు, వీళ్ళు నన్ను వదిలితే బాగుండు అంటే ఇది కూడా ఒక రకంగా అహంకారం లాగా మన దగ్గరకు వచ్చేస్తుంది. కాబట్టి ఇది మన మానసిక స్థితిని చెడగొడుతుంది. కాబట్టి మన వైబ్రేషన్స్ చాలా పవర్ఫుల్ గా తయారు చేసుకోవాలి.
ఎందుకంటే ఇది సత్యమైన విషయమే. ఇందులో కొంత సమయం పడుతుంది. నేను కూడా నా విషయం చెప్తున్నాను. నాకు కూడా ఒక రోజులో అవ్వలేదు, చాలా రోజులు శ్రమ చేశాను. మేమిద్దరము ఫ్రెండ్స్ ఇద్దరము ఉన్నాం. ఇప్పుడు इसलिए इसमें टाइम लगता 71 విషయం చెప్తున్నాను. మేము ఒంటరిగా తిరుగుతున్నాము, చర్చించుకుంటున్నాం వినాశనం ఎప్పుడవుతుంది అని. ఎందుకంటే ఆ సమయంలో 71లో 76లో వినాశనం అవుద్ది అన్నారు కదా బాబా. కాబట్టి ఇంకా ఈ యాత్ర అయితే ముందుకు వెళ్ళాలి కదా అని ఒక మంచి ఆలోచన ఉండేది. ఆయన చెప్పాడు, అందరి పట్ల శుభభావన ఉండాలి, అందరూ మనవాళ్లే అని చెప్పారు. तो ఏ విధంగా తల్లికి 10 మంది పిల్లలుంటే 10 మంది పిల్లల పైన భావన ఉంటుంది. కానీ 10 మంది పిల్లలు నిజంగా అందరు ఉంటారని కాదు. 10 మందిలో తప్పకుండా 2 పిల్లలు కష్టపెడుతుండొచ్చు, చెడు మాట్లాడతారు, అన్నం విసిరేస్తుంటారు. కానీ తల్లి యొక్క ప్రేమ, తల్లి యొక్క భావనలు తప్పకుండా ఒకే రకంగా ఉంటాయి. ఎందుకంటే పిల్లలు చంచలం ఉంటారు కదా. అదే విధంగా మనలో కూడా ఒక ఫీలింగ్ పెరగాలి. ఈ రోజు బాబా కూడా వరదానంలో చెప్పారు, बहुचर्चित है ना, ఎందుకంటే మనసులో ఇదే బీజం ఉండేది. ఆయన జగత్పిత. बढ़ती जाए ఎందుకంటే తండ్రి పిల్లలకి పైన ఎప్పుడు కేసు చెయ్యరు. उसके पीछे బాబా వర్ణించారు, నింద ఎవరైతే చేస్తారో వాళ్లే మన మిత్రులు. उत्तर था कि ఎందుకంటే నిందించే వాళ్ళు తప్పకుండా ప్రచారణ అయితే చేస్తారు. और वर्णन कर కాబట్టి మనలో కూడా భావం వచ్చింది అనుకోండి, మనం కూడా మాస్టర్ జగత్పితలము, జగదంబలము. प्रचार तो करते ही ఒకవేళ ఈ భావన మనలో జాగృతం అయ్యే ఉండాలి. ఏవైతే చిన్న చిన్న విషయాలు వస్తుంటాయో వీటిని మనం చిన్నదే అనుకోవచ్చు, और मास्टर जगदम्बा है కానీ ఈ యొక్క భావనలను, స్పిరిచువాలిటీని పెద్ద అనుభవిగా చేసుకోవాలి. అప్పుడు ఈ అనుభవం యొక్క పెద్ద విషయాలు ఇవి చిన్నగా అనిపిస్తాయి. వీటిలో మనం జ్ఞానాన్ని కూడా ప్రయోగం చెయ్యాలి. स्पिरिचुअलिटी ఎందుకంటే చాలా మంది ఆత్మలకి కొందరు ఎట్లా ఉంటారు అంటే వేరే వాళ్ళని ముందుకు వెళ్ళనివ్వరు. చదువులో అయినా, సేవలలోనైనా, పురుషార్థంలోనైనా యోగం కూడా చెయ్యనివ్వరు. बहुत आत्माओं को ये యోగం చెయ్యాలంటే ఇక్కడ కాదు, మధుబన్లో వెళ్ళి చెయ్యండి, ఇక్కడ చదవద్దు. మరి కొంతమంది అక్కయ్యలు అంటారు, మమ్మల్ని అక్కయ్యలు వాణి చదవనివ్వరు, కూర్చొని దాక్కొని యోగం చేసుకుంటాం, మురళి చదువుకుంటాము అని. కానీ ముందు మనసులో భావనలు తొలగించండి. ఇది మన చేతుల్లో ఉంది. ఎందుకంటే ఇది కూడా మన కర్మల యొక్క లెక్క ఖాతా, ఇది కూడా సమాప్తం అవుతుంది. पुरुष भी तो हैं, ఒకే సెంటర్ లో ముగ్గురు అక్కయ్యలు ఉండొచ్చు. ये हमारे ఎందుకంటే కలిశారు అంటే లెక్క ఖాతా అయితే ఉంటుంది. आप भी है ना कर పరివారంలో అబ్బాయికి వివాహం అయింది, కొత్త కోడలు వచ్చింది అనుకోండి, ఇది కూడా పరస్పరంలో కర్మల యొక్క లెక్క ఖాతా, ఇదైతే తప్పకుండా ఉంటుంది. एक परिवार ఎందుకంటే ఇది కొంచెం తేడా ఉండొచ్చు, నడుస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ వస్తువుని మనం స్వీకరిస్తూ మన యొక్క భావనలను పరివర్తన చేసుకోండి. इकट्ठे हुए तो वो ఒకవేళ వచ్చిన వాటిని త్వరగా పరివర్తన చేసుకోవాలి. में इसलिए इस चीज को ఒక్కోసారి మనం అనుకున్నా కూడా శుభ భావన, శుభ కామనలు పెట్టుకోలేకపోతాం. ఎందుకని? होने दे, आएंगी लेकिन जल्द ఎందుకంటే అది కూడా పూర్వజన్మ యొక్క లెక్క ఖాతా. కానీ నాకు కూడా బాబాది ఒక విషయం గుర్తొస్తుంది. नहीं रख पाते हैं, ऐसा क्यों? రావణుడి కంటే పెద్ద శత్రువైనా కావచ్చు. से पूर्व जन्मों का जरा कड़ा हिसाब किताब है। ఎందుకంటే రాముడి కంటే పెద్ద రాముడే పెద్ద శత్రువు. రామునికి దొరికాడు. రావణుడి కంటే పెద్ద శత్రువైనా పర్వాలేదు, కానీ నేనైతే అందరికీ శుభభావన అయితే ఇవ్వాలి. అంటే ఇది కరెక్టే. ఎందుకు ఇలా జరుగుతుంది అని నేను చెప్పను, ఇలా అయితే జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే కొందరు వ్యక్తులు మనతో అలా అసహ్యం పెట్టుకుంటారు, క్రోధం పెట్టుకుంటారు, శత్రువుగా అయితే ఉంటారు. కానీ ఇందులో మనకి నష్టం, వాళ్ళకి నష్టం ఏం లేదు కదా. కానీ ఇందులో మనకి మనం మహనీయులుగా కావాలి. మళ్ళీ ఇందులో యోగ శక్తి నింపుకోవాలి, ఈశ్వరీయ సుఖాలతో సంపన్నంగా కావాలి. ఇవన్నీ మన యొక్క ఖజానాలు, వీటిని పెంచుకుంటూ వెళ్ళాలి. अपने को ఏ విధంగా చల్లటి గాలులు వస్తుంటాయి,
का చల్లటి बल గాలులు बढ़ते ఎప్పుడైనా चले। అనుకుంటాయా ईश्वरीय వీళ్ళు सुखों పాపీలు से ఉన్నాయి వీళ్ళ దగ్గర संपन्न నేను ఎందుకు करते వెళ్ళాలి चले। అనుకోదు जो కదా. हमारे खजाने हैं, ఎవరు ఎట్లా वो ఉన్నా हम చల్లటి जमा గాలులైతే करते అందరి चले వద్దకు ताकि ऐसे వెళ్తాయి. लोगों को అదే విధంగా మనం मिले। కూడా हमारे అందరి పట్ల ठंडी శుభ हवा భావన चलेगी। పెట్టుకొని ముందుకు अब ठंडी వెళ్ళాలి. हवा ये थोड़ा ही सोचे कि ये అలాంటి बड़ा నెగిటివ్ पापी है, భావనలు इसके ఉన్న बारे में వాళ్ళైతే దొరుకుతారు, चल रही है, అందరికీ దొరుకుతారు. सबको ప్రతి ठंडक ఒక్కరికి मिलेगी, ఎవరికో कोई ఒకరికి परेशानी పరీక్ష नहीं। పెట్టే हम వాళ్ళు भी ఉంటూనే ऐसे ही ఉంటారు. हैं। तो थोड़ा सा బాబాకి अपनी ఉన్నారు, स्थिति को మమ్మాకున్నారు, बहुत आगे దాదీలకు बढ़ाएंगे। కూడా వచ్చారు. ऐसे जो ప్రాక్టికల్ గా व्यक्ति మేము हमें చూసాము, रास्ते में ఉన్నాం मिले, కూడా. सबको मिलते हैं, हमें मिले हैं। जी 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 మనందరం కూడా చూస్తాము. ప్రతి ఒక్కరు మంచి కర్మ చేస్తుంటారు అనుకోండి, తప్పకుండా మన వెంట పడుతూనే ఉంటారు. बाबा के भी थे, मामा के भी थे। కానీ ఏ दादियों को వ్యక్తి तो అయితే हमने ఇవన్నీ practical చూడకుండా देखा, తన उनके మార్గంలో साथ ముందుకు तो रहे। వెళ్తారో వాళ్ళని ఎవరు ఆపలేరు. हम सबके ఎందుకంటే भी हम ముందుకు देखते हैं, हर एक తీసుకెళ్లేవారు जो कुछ వేరే अच्छा వాళ్ళు. करता है, సర్వశక్తివంతుడైన బాబా. మనం लेकिन वो ఆయనతో व्यक्ति విశ్వాసం जो ఉండాలి. किसी को न ఆయనతో देखकर విశ్వాసం अपने కోల్పోయాము मार्ग पे అంటే चलता సమస్యలు रहता ఎదుర్కోవాలి. మనకి పక్కా कोई నిశ్చయం रोक नहीं ఉండాలి. सकता, क्योंकि మమ్మల్ని ముందుకు आगे తీసుకెళ్లేది बढ़ाने భగవంతుడు. वाला कोई ఈ और చిన్న है। చిన్న వ్యక్తులు ఏం చేస్తారు అనుకోవాలి. जब हम उसमें అంటే अपना ఈ విధంగా विश्वास खो ప్రతి देते ఒక్కరి हैं, గురించి మీరు तब చెప్పారు, ఎవరో ఒకళ్ళో ఇద్దరే हम ये ఉంటారు. पक्का कर दें। అంటే ఈ వీళ్ళు हमें కూడా आगे డ్రామాలో बढ़ाने మనల్ని वाला పర్ఫెక్ట్ గా भगवान చేయటం కోసం रोकने వచ్చారు वाले అనుకోవచ్చా? छोटे आदमी ఎందుకంటే किसी ఇది भी కూడా మంచి విషయమే. मैं जैसे पहले आगे बढ़ूं నేను जैसे రెండు हर एक ఎగ్జాంపుల్ आपने कहा कि చెప్పబోతున్నాను. हर एक के साथ एक दो స్వామి तीन है ही। వివేకానందుడి तो గురించి ऐसा కూడా क्या ड्रामा में है हमें చాలా perfect మంది बनाने చెడుగా के लिए, तो ప్రచారం इसके लिए చేశారు. हमें एक ऐसा एटीट्यूड ही हमेशा के लिए కానీ अपनाना తర్వాత है, ताकि ये తర్వాత मन से ఆయన कभी ना పేరు चले। బాగా अच्छी ప్రసిద్ధికి बात आपने ఎక్కింది. कही, मैं दो అదే उदाहरण విధంగా दूं మహాత్మా स्वामी గాంధీ विवेकानंद। గురించి. మహాత్మా గాంధీ अपने గురించి కూడా भारत के దేశంలో लोग చాలా अच्छे మంది अच्छे విరోధీలు, बहुत गुलामी करने రాజులు वाले కూడా उनका नाम हो అనుకున్నారు गया। ఈ చెంచాగాడు ఏం अब लेकिन చేస్తాడు वो అనుకున్నారు, नाम इतना ज्यादा ఈ हो रहा था ముసలాయన कि ఏం उनकी చేస్తాడు बात అనుకున్నారు, काम नहीं करते थे। ఈయన్ని ఒక్కసారి బాంబు వేస్తే చాలు, గోలీ వేస్తే ఖతం చేయొచ్చు उनके అనుకున్నారు. विरोधी देश में ఒక్కొక్కరు बहुत ఒక్కొక్కటి అన్నారు, కష్టపెట్టారు, राजा जो గుండాలను अंग्रेजों के పంపించారు. चमचे थे ना, కానీ चमचे ఎవరైతే जो మహాన్ కార్యం महात्मा చేస్తారో गांधी विरोधी थे, వాళ్ళకి क्या తప్పకుండా ये गोली సహయోగిలు चलाए, కూడా इतनी ఉంటారు. बड़ी सत्ता ఎవరైతే को విల్ हराने పవర్ के लिए కలిగిన तो पता ही వ్యక్తులు नहीं, ఉంటారో एक गोली వాళ్ళు देश को ఇటువంటి खत्म कर విషయాలు देने, ఎన్నొచ్చినా क्या ముందుకు बोलते थे, వెళ్తూనే कष्ट भी ఉంటారు. दिए, डंडे भी खाए కాబట్టి उन्होंने। మనం ఇదే तो యాటిట్యూడ్ जो ని महान తయారు कार्य చేసుకోవాలి. करता है, ఎందుకంటే उसके ఎవరైతే साथ ही ముందుకు होता है। వెళ్ళాలి और అనుకుంటారో जो will ముందుకు power वाला తీసుకెళ్లేవారు व्यक्ति బాబా ఉన్నారు, उन ముందుకు चीजों తీసుకెళ్తూనే में आगे ఉంటారు. बढ़ता ఒకవేళ వాళ్ళు चलता మనల్ని है। ఆపలేదనుకోండి, इसलिए हम మనలో శక్తి यही పెరగదు. attitude ఒకవేళ बना మనల్ని लें నిందించే వాళ్ళు లేకుంటే जिसको మనకు आगे అటెన్షన్ बढ़ना है, ఉండదు. ये सब నింద चीजें కూడా మనల్ని उसको అటెన్షన్ आगे కలిగిస్తుంది. बढ़ाने वाली हैं। కాబట్టి अगर ఎందుకు अवरोध వీళ్ళు ఇలా ना हो, చేస్తున్నారు तो उसकी అనుకోకండి. ताकत नहीं बढ़ती। రెండు సంకల్పాలు अगर గుర్తుంచుకోండి, ग्लानि करने वाले మేము ముందుకు ना हो, వెళ్తూనే तो वो ఉండాలి. सावधान नहीं होता। రెండవది గుర్తుంచుకోండి, వీళ్ళు निंदक మాకు सावधान సహయోగిలు. करता है उसको। इसलिए నేను इन క్లాసెస్ లో चीजों కూడా को ये అప్పుడప్పుడు सोचने చెప్తూ की बजाय ఉంటాను, कि వినే क्यों लोग ఉండొచ్చు. ऐसा कर रहे हैं, ఇతరుల యొక్క तो బలహీనతలను, जैसे मैंने पहले వాళ్ళ कहा, వ్యవహారాన్ని हम आगे बढ़ते ही चलेंगे। మీ శక్తిగా మార్చుకోండి. और दूसरा, ये लोग వాళ్ళు हमारे నిందిస్తున్నారు, सहयोगी हैं। మనం నవ్వటం इसमें एक నేర్చుకోవాలి. बात कहा करता हूँ क्लासेज में, सबने ఇదే सुनी మనకి होगी। చాలా గొప్ప శక్తి दूसरों అవుతుంది. की శక్తిశాలిగా ఉన్న कमजोरियों వాళ్ళే చేస్తారు, బలహీనంగా ఉన్న వాళ్ళు ఏడుస్తారు. अपनी शक्ति కాబట్టి ఇతరుల యొక్క బలహీనత वो ఏదైతే वाली ఉందో रह అది गई। మనకి हम శక్తిగా मुस्कुराना మార్చుకోండి. सीख लें। మనల్ని ముందుకు తీసుకెళ్లే సాధనంగా చేసుకుంటే ముందుకు వెళ్ళిపోతాం. शक्तिशाली मुस्कुरा सकता है, ఇంకొక कमजोर तो ప్రశ్న, रोएगा ही। क्या क्या कह रहे ఒకవేళ हैं? ఏ వ్యక్తి అయినా ఫిజికల్ గా, दूसरों की जो ఇమోషనల్ గా, कमजोरियां हैं, మెంటల్ గా, जो गलत ఫైనాన్షియల్ గా ఇబ్బంది పెడుతుంటే అలాంటి వాళ్ళ పట్ల శుభభావన శుభకామన ఎట్లా పెట్టుకోవాలి? యోగంలో వాళ్ళ పట్ల శుభభావన పెట్టుకుంటాం, కానీ సన్ముఖంగా రావటంతోనే వాళ్ళ పట్ల శుభభావన పెట్టుకొని నెగిటివ్ భావన కూడా వచ్చేస్తూ ఉంటుంది. మళ్ళీ తిరిగి అదే చెడు భావన ఉత్పన్నం అవుతుంది. నిజమే, ఇది మంచి ప్రాక్టికల్ విషయము. నేను దీన్ని రిజెక్ట్ చెయ్యట్లేదు, ఇది నిజంగానే జరుగుతూ ఉంటుంది. ఈ అన్ని విషయాలతో మనకి మనం దాటాలి. కాబట్టి మనం ఇందులో ప్రాక్టీస్ చెయ్యండి. ఒకవేళ ఏ వ్యక్తి అయినా తప్పు చేస్తున్నాడు అనుకోండి, ఎందుకంటే ఈ సృష్టి యొక్క నియమం, ఎందుకంటే వాళ్ళ పైన కూడా నెగిటివిటీ ప్రభావం ఉంటుంది. వాళ్ళ నిన్నదే దిగజారే కళ, ఎందుకంటే వాళ్ళు చేసుకున్నటువంటి కర్మల ఫలితం అయితే వాళ్ళకి లభించేదే ఉంది. కాబట్టి ఈ విధంగా స్వయాన్ని రెడీ చేసుకోండి. వాళ్ళు చేసుకున్న కర్మల ఫలితం అయితే లభిస్తుంది. మనం ఎందుకు ఆలోచించాలి? ఎందుకంటే ఇది కర్మల యొక్క అవినాశి అచంచలమైన సిద్ధాంతం. ఒకవేళ మనం ఇతరుల గురించి చెడు ఆలోచించామనుకోండి, తప్పకుండా అది మన పైన పడుతుంది. ఒకవేళ ఇతరులు మన గురించి చెడు ఆలోచిస్తే
क्यों వాళ్ళ करें? స్థితి మన మీద పడుతుంది, ये तो మనం వాళ్ళ कर्मों గురించి का ఆలోచిస్తే अविनाशी మన अटल ఆలోచన వాళ్ళకి सिद्धांत వెళ్తుంది, వాళ్ళ ఆలోచన మనకొస్తుంది. కాబట్టి जैसे ఇది मैंने कहा, हम గుర్తుంచుకోవాలి, दूसरों के लिए అందరి जरा भी పట్ల अशुभ ఆత్మిక सोचें భావన तो उसका ఉండాలి. बुरा इफेक्ट पहले అందరి हमारे యొక్క पर आने కళ్యాణం लगता है. జరగాలి, दूसरा व्यक्ति అందరూ हमारे మంచి लिए बुरा మార్గంలో कर रहा है నడవాలి, या सोच సద్బుద్ధి रहा है, లభించాలి उसका అని इफेक्ट उसकी स्थिति पर ఆలోచించారనుకోండి, आ అప్పుడు ఆ जाएगा. విషయం నుండి इसलिए బయటకు यदि వచ్చేస్తారు. हम इसको ఇందులో साक्षी జ్ఞాన होकर యోగాలని देखें, వాడండి. आत्मिक भाव సూక్ష్మ రూపంగా बनाएंगे నేను ఒక విషయం और ये చెప్పబోతున్నాను. संकल्प करेंगे, ఎందుకంటే इनका भी మనిషి లోపల कल्याण हो, इन्हें भी చాలా सद्बुद्धि సూక్ష్మ రూపంగా मिले, ఒక ये भी ఆంతరికంగా श्रेष्ठ ప్రతీకార मार्ग భావనలు ఉంటాయి. तो ఇవి చాలా हम సూక్ష్మమైనవి, धीरे ఇవి धीरे అందరిలో इससे ఉంటాయి. बाहर आ जाएंगे. जी जी मतलब ज्ञान योग का కాబట్టి हमें దీని शुद्ध గురించి प्रयोग మనం करना ఎక్కువగా है. इसमें एक चीज ఆలోచించాలి. हमें सूक्ष्म रूप మన से और ప్రతీకార భావనలను క్షమాభావనలో పరివర్తన చెయ్యాలి. बड़ी అప్పుడు सूक्ष्म స్థితి रूप से బాగుంటుంది. समाई रहती है. ఇది నేను చెప్పటం కాదు, ఇది ఒక్క సెకండ్ లో అయ్యే విషయం కాదు. నేను కూడా దీనికోసం చాలా సాధన చేశాను. అలా నెమ్మది నెమ్మదిగా స్టెప్ వైజ్ గా ముందుకు వెళ్తూ ఉంటారు. काम करें. అనేక మంది ఆత్మల పట్ల శుభ భావన కామన పెట్టుకుంటాను, అయినా కానీ అకస్మాత్తుగా కోపంలో వశమయ్యి ఏదైనా అపశబ్దం పలికాను అనుకోండి, అప్పటి వరకు నేను పెట్టుకున్న శుభ భావన వృధా అవుతుందా? करते चलें. బాబా అంటారు 10 సార్లు సహించారు, 11వ సార్లు సహించలేదంటే సమాప్తం అయిపోతుంది అని. అంటే ఆ సెకండ్ కోసం సమాప్తం అవ్వచ్చు, కానీ సదా కోసం సమాప్తం కాదు. కానీ మనకి మనం చక్కదిద్దుకుంటే సదా కోసం సమాప్తం అవుతుంది. మనిషి అన్నప్పుడైతే మనిషే కదా, బలహీనతలైతే ఉంటుంది. ఒక్కోసారి ఎదుటి వ్యక్తి తప్పకుండా ఇబ్బంది పెట్టచ్చు. ఒకవేళ ఎవరైనా ఎక్కువ ఇబ్బంది పెట్టారనుకోండి, ఒకసారి మీరు కూడా గట్టిగా అనండి, తప్పేం లేదు. ఎందుకంటే ప్రపంచంలో వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు బలహీనులని ఏదో ఒకటి అంటూనే ఉంటారు, ఏదో ఒక ఇబ్బంది అయితే కలుగుతుంది. ఒకసారి మీరు గట్టిగా అన్నారనుకోండి, ఇంకోసారి మీ దగ్గరకు రారు. శుభభావన పెట్టుకొని గట్టిగా అనండి, అప్పుడు మీ జోలికి రారు. బాబా అంటారు, మీరు విశ్వ కళ్యాణకారిగా ఈ విశ్వానికి ప్రకంపనాలు ఇవ్వండి. ఈ సేవ శుభ భావనలని ఉత్పన్నం చేసుకోవాలా, లేక ఏదైనా దృశ్యంగా ఎమర్జ్ చేసుకోవాలా? ఇదైతే మనకు అమృత వేళ సమయం అయితే ఉంటుంది, సాయంత్రం సమయం కూడా ఉంటుంది. మీ మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు ఈ అభ్యాసం చెయ్యండి. మీకోసం మీరు మంచి యోగ సాధన చెయ్యండి. ఒంటరిగా శుభభావన పనిచెయ్యదు. మన శుభభావనలో యోగ శక్తి ఎంత ఉంది అనేది చూసుకోండి, అప్పుడు అది బాగా ఉపయోగపడుతుంది. మన శుభ భావనలు అనేవి మనల్ని చాలా ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి. కాబట్టి మనకి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి, మన శుభ భావనలు ఎంత పనిచేస్తున్నాయి అని. కాబట్టి ఈ వస్తువుని మనం చాలా డీప్ గా ఆలోచించాలి. ఎవరైతే మంచి జ్ఞాన యోగిలు ఉంటారో, ఎవరైతే మహాన్ యోగి, రెండవది పరమ పవిత్రులు, ఇటువంటి ఆత్మలుగా కావాలి. ఇటువంటి ఆత్మలుగా అయినటువంటి వారి శుభ భావనలు, వారి యొక్క శుభ సంకల్పాలు ఎవరినైనా నిరోగిగా చేస్తాయి, దృష్టితో కూడా మార్చుతాయి. కొందరి మానసిక రోగాలు నయమైపోతాయి. కొందరి పరివారంలో ఉన్నటువంటి విశేషమైన సమస్యలు, విఘ్నాలు వచ్చినాయి అనుకోండి, అవి కూడా నష్టమైపోతాయి. కొందరికి మార్గం లభించచ్చు, కొందరి రాబోయేటువంటి పరిస్థితులతో రక్షింపబడచ్చు. ఇంకా ముందుకు వెళ్తే ఇవి బాగా జరుగుతాయి. ఎందుకంటే ప్రకృతి ప్రకోపనాలు మొదలవుతాయి. అవి చిన్న దృశ్యాలు కాదు. ప్రపంచంలో కూడా చంపేస్తారు, చూర చేసేస్తారు, చాకుతో పొడుస్తారు. కాబట్టి అటువంటి సమయంలో శుభ భావనలే మనల్ని సురక్షితంగా ఉంచుతాయి. బాబా కూడా అంటారు, మీ శుభ భావనలే ప్రపంచం కోసం ఛత్రఛాయ లాంటివి. కాబట్టి ఇది ఉదయము సాయంత్రము మీరు అభ్యాసం చెయ్యండి. ఇందులో మీరు సంకల్పం చెయ్యండి, సర్వాత్మలు మనవాళ్లే, అందరూ మనకి భగవంతుడి పిల్లలు, మనవాళ్లే. కాబట్టి మనం అందరికీ వైబ్రేషన్స్ ఇవ్వాలి. కాబట్టి విశేషంగా ఏదైనా విజువలైజేషన్ చెయ్యాలా, ఏమైనా సంకల్పం చెయ్యాలా, గుర్తుంచుకోండి, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ధర్మాల వాళ్ళు కూడా. ఎందుకంటే ధర్మాల వాళ్ళ గురించి కూడా మనకి ఏ నసహ్యం ఉండకూడదు. వీళ్ళు మంచి ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళు క్రూరులు, వీళ్ళు మాంసాహారీలు, వీళ్ళు అసభ్యంగా ఉంటారు. మనం ప్రపంచంలో ఉన్నటువంటి అందరి ఆత్మల్ని బహిర్గతం చెయ్యాలి. అంతేకాని వీళ్ళు అలా ఉన్నారు ఇలా ఉన్నారు అనేది మాత్రం మనసులో ఎప్పుడూ రాకూడదు.
సంకల్పం చెయ్యండి, అందరూ బాగున్నారు, అందరూ మన వాళ్ళే. एक बार ये विजन बनाए ఒకటేంటి అంటే ఏ ఆత్మ एक होता है పట్లైనా किसी శుభ भी భావన आत्मा के प्रति पर्सनली లేక शुभ శుభ भावना భావన रखना और శుభ दूसरा కామన होता है सारी పెట్టుకోవటం. विश्व की आत्माओं के రెండింటిలో प्रति शुभ సఫలత भावना ఎక్కువ रखना. ఎక్కడ दोनों में से లభిస్తుంది. सफलता किसमें अधिक है? ఎందుకంటే ఒకళ్ళని సరిదిద్దాలి అనుకుంటే ఒకళ్ళని సరిదిద్దండి. के लिए भी పరివారంలో ఒక వ్యక్తి ఇబ్బంది పెడుతుండొచ్చు. मान लो एक परिवार में एक ఆ व्यक्ति సమయంలో విశ్వానికి अब वहाँ हम सारे సకాశిస్తూ ఉంటాము. सकाश देते रहे शुभ भावना వాళ్ళకి ఇవ్వలేదనుకోండి, అప్పుడు వాళ్ళ కష్టం పెరుగుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి, శుభ భావన ఇవ్వాలి, ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ ఆ వ్యక్తికి కూడా ఇవ్వాలి. लेकिन जहाँ जरूरत पड़ती ఎవరైతే హృదయ సింహాసనాధికారి ఆత్మలు ఉంటారో వారి శుభ భావన శుభ కామనల యొక్క సంకల్పాలు ఆ ఆత్మ వరకు చేరుకుంటాయి. అయితే మరి స్వయము బాబా యొక్క హృదయ సింహాసనాధికారిగా ఎలా అయ్యాము అని తెలుస్తుంది. నేను అయ్యానా లేదా ఎలా और कैसे पता తెలుస్తుంది? चलेगा कि मैं बाबा के दिल तख्त నా नशीब భావనలు बन गया? ఎదుటి ఆత్మలు గ్రహిస్తారా లేదా అనేది ఎలా తెలుస్తుంది? ప్రశ్న అయితే గుప్యమైనది. దిల్ తఖ్త్ నషీన్, హృదయ సింహాసనాధికారి అంటే భగవంతుడి హృదయం వరకు చేరుకోవటము అంటే స్థూలంగా కూర్చునేది కాదు. భగవంతుడు మనల్ని చాలా ప్రేమ చెయ్యాలి, ఆయన మన పైన సంతోషించాలి. वहाँ पे राज ఎందుకంటే ఆయన మనకి ఇవ్వటానికి ఏదో ఒకటి రెడీ ఉంటారు. देने के लिए तैयार ఎవరైతే ఆయన ఆజ్ఞల్ని పాటించారో వాళ్లే పొందుతారు. जिन्होंने उस ఎవరైనా స్టూడెంట్ చదువులో మంచి హుషారు ఉంటారనుకోండి, తల్లి తండ్రి టీచరు అందరూ గౌరవిస్తారు. కాబట్టి భగవంతుడి యొక్క ప్రేమను మనందరము పొందాలి అంటే ఆయన ప్రేమను పొందాలి. ఆయన తండ్రి, మనం ఆయనకి ఆజ్ఞాకారిగా ఉండాలి. ఆయన టీచర్, ఎందుకంటే ఎలా చదువుకోవాలి అంటే టీచర్ కూడా చూసి వాహనాలి. సద్గురు ఆయన, సద్గురు యొక్క ఆశీర్వాదాలు కూడా వాళ్ళకే లభిస్తాయి, మంచి కర్మలు చేసిన వాళ్ళకే లభిస్తాయి. ఎవరైతే మంచి సుఖాన్ని ఇస్తారనుకోండి వాళ్ళకే ఆశీర్వాదాలు లభిస్తాయి. కాబట్టి భగవంతుడి యొక్క ప్రేమకు పాత్రులుగా కావాలి. ఎప్పుడైతే ఆయన ప్రేమకు పాత్రులుగా అవుతామో అప్పుడే ప్రాక్టికల్ స్వరూపులుగా అవుతామో, అప్పుడే ఆయన నుండి సహాయం లభిస్తుంది. భగవంతుడికి చెప్పండి, భగవంతుడా మీరు రండి అంటే వచ్చేస్తారు, సహాయం చేస్తారు. ఇదే ఆయన ప్రాక్టికల్ స్వరూపం. हमें लगेगा आ गया और సన్ముఖంగా ఉన్న ఆత్మలు మన భావనలు క్యాచ్ చేస్తున్నారా లేదా అనేది ఎలా తెలుస్తుంది? आत्माएं मेरी भावना अच्छे वाइब्रेशन ఎందుకంటే మన చిత్తము అందరి గురించి శుద్ధంగా అవుతుంది. ఎప్పుడైతే మన మనస్సులో వేరే భావన, ఈర్ష, ద్వేషమే లేదనుకోండి, తప్పకుండా మంచిగా ఇతరులకి మనం ప్రియులుగా అవుతాము. అందరికీ తప్పకుండా మన ద్వారా మంచి వైబ్రేషన్స్ చేరతాయి. బాబా కూడా అంటారు, లౌకిక పరివారం పట్ల కూడా మంచి భావన పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలి? పరివారంలో కొందరి పట్ల మోహం ఉంటుంది, కొందరి పైన కోపం ఉంటుంది, కొందరి పట్ల స్నేహం ఉంటుంది. అయినా మా భావనలను ఎలా సమానంగా ఉంచుకోవాలి? మంచి విషయమే, ఎందుకంటే ఇది ఒక తల్లి విషయమే అయి ఉండొచ్చు. కొందరి పిల్లల మీద కోపం రావచ్చు, ఎక్కువ గొడవడు చేస్తుండొచ్చు. లేక చిన్న పిల్లల గురించి అయితే ఆలోచించాలి. వాళ్ళైతే నకరాలు చేస్తుంటారు, పెద్దగా అయ్యారు, చెడు సాంగత్యంలో ఉంటారు అనుకోండి, తప్పకుండా భావనలు వేరే ఉంటాయి, చింత ఉంటుంది. ఒకవేళ మంచి ప్రేమ ఉండొచ్చు కొందరి మీద, కానీ ఎవరైతే సమూహంలో ఉన్నారో అందరు సమూహంలో ఉండొచ్చు. ఇంట్లో మీరు 2 సార్లు కూర్చొని చాలా ప్రశాంతంగా ఒక్కొక్క నిమిషం చెయ్యండి. వీళ్ళందరూ ఎవరైతే ఆత్మలు ఉన్నారో దృష్టినిస్తూ, వీళ్ళందరూ చాలా మంచి ఆత్మలు, వీళ్ళందరూ భాగ్యవంతులైన ఆత్మలు, వీళ్ళందరూ భగవంతుడి యొక్క పిల్లలు. 5 నిమిషాలు మీరు ఈ విధంగా ఇంట్లో మంచి వైబ్రేషన్స్ వ్యాపించండి. ఎందుకంటే వైబ్రేషన్స్ వ్యాపింపచేసే విధానం ఏంటి అంటే, నేను మాస్టర్ జ్ఞాన సూర్యుణ్ణి, నా అంగం నుండి కిరణాలు వ్యాపిస్తున్నాయి అని అభ్యాసం చెయ్యండి. ఇదే అభ్యాసం బాగా ఉపయోగపడుతుంది. నా చేతుల నుండి, హస్తాల నుండి మొత్తం ఇంట్లో మంచి వైబ్రేషన్స్ వ్యాపిస్తున్నాయి అనుకోండి, అందరూ బాగైపోతారు, అందరి మీద సమానత ఏర్పడుతుంది. ఏదైతే మనసులో భేదభావాలు ఉన్నాయో సమాప్తం అయిపోతాయి. మరి సూక్ష్మ భావము, భావనలను ఎలా చెక్ చేసుకొని చేంజ్ చేసుకోగలుగుతాం? చెడు భావనలు సదా కోసం సమాప్తం కావాలి అంటే ఏం చేయాలి? దీనికోసం కావాల్సింది ఆత్మిక దృష్టి, ఆత్మిక భావం. బాబా ఒక శబ్దం మురళీలో చెప్తారు, భావము, భావనలు.
बहुत लोगों को దీని యొక్క इसका తేడా अंतर చాలా समझ में మందికి नहीं అర్థం కాదు. आत्मिक भाव ఆత్మిక सब భావం, आत्माएं వీళ్ళందరూ ఆత్మలు, और भावनाएं వీళ్ళందరి इन सबका కళ్యాణం कल्याण జరగాలి. या ये వీళ్ళందరూ बहुत పవిత్రమైన ఆత్మలు, ये भी వీళ్ళు कभी దైవీ कभी కులం खुद యొక్క में ఆత్మలు. इन ఈ ऐसे విధంగా संकल्पों సంకల్పాలు से చెయ్యండి. हमारे good మన యొక్క vibrations మంచి दूसरों को వైబ్రేషన్స్ ఇతరుల पहुंचते వరకు చేరుకుంటాయి. ये महान వీళ్ళు थे। మహాన్ ఆత్మలు. नीचे उतर के अब यहाँ आ गए పైనుంచి వచ్చినప్పుడు మహాన్ ఆత్మలుగానే వచ్చారు, నెమ్మది నెమ్మదిగా దిగుతూ వచ్చేసారు. కాబట్టి ఇటువంటి వాళ్ళ పట్ల మనం మంచి సంకల్పం చెయ్యండి. వీళ్ళు నిర్దయులు, ఇటువంటి వాళ్ళు అనుకోకండి. కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ ఆట అనుసారంగా ఆడుతున్నారు. కాబట్టి ఇంట్లో కూర్చొని ప్రతి ఒక్కరి గురించి అభ్యాసం చెయ్యండి. जल्दी ही తొందరగా తప్పకుండా మన స్థితి ఏర్పడుతుంది. ఆత్మిక భావం ఇందులో చాలా అవసరము. ప్రతి విషయంలో ఆత్మిక భావం కావాలి. लौकिक संबंधों की बात तो లౌకిక मुझे भी సంబంధాల ठीक है, గురించి అయితే लेकिन కరెక్టే, मान लीजिए ब्राह्मण కానీ परिवार బ్రాహ్మణ की कोई జీవితంలో आत्मा यदि ఏ बार-बार ఆత్మ అయినా हमारा మనల్ని insult అగౌరవపరిచినా, करे, हमें नीचा నీచంగా दिखाने की చూపించడానికి कोशिश करे, ప్రయత్నించినా, हमारी जड़ లేక काटे और खुद को नंबर 1 మనల్ని रखने की దిగజార్చడానికి कोशिश करे, ప్రయత్నించినా, तो उनके प्रति हम कैसे వాళ్ళు व्यवहार నెంబర్ करें? 1 గా కావటానికి ప్రయత్నించి మనల్ని నీచంగా చూపించప్పుడు ఏం చెయ్యాలి? ఇది కఠినమైన విషయమే. और मैं कई बार ये बात सुनी నేను ఒక విషయం గుర్తొచ్చింది నాకు. జగదీష్ భాయి మొత్తం జ్ఞానామృతం యొక్క సంపాదకుడు కూడా చాలా విషయాలు రాశారు. అన్నయ్య చాలా తెలివిగలవారు. मैं तो నేను కొంత సంపర్కంలో వచ్చాను. చాలా తెలివిగలవారు. అన్నయ్య చాలా విషయాలు రాశారు. ఎప్పుడైతే ఆయన దేహం వదిలిపెట్టారో గుల్జార్ దాది 3 సార్లు భోగు పెట్టడానికి వెళ్లారు. भोग लगाए और బాబాని ఒక ప్రశ్న అడిగారు. ప్రపంచంలో వాళ్ళు కొందరు బాగుంటారు, మన వాళ్లే ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటారు. అప్పుడు బాబా చెప్పారు ఏంటి అంటే, వాళ్ళు మీ వాళ్ళు కాబట్టి వాళ్ళతోనే మీకు లెక్క ఖాతా ఉంటుంది, వేరే వాళ్ళతో మీకేం లెక్క ఖాతా ఉంటుంది అన్నారు. ఎందుకంటే అప్పు వాళ్ళ దగ్గర నుండి తీసుకున్నారు కాబట్టి వాళ్లే వచ్చి మిమ్మల్ని అడుగుతారు. उनसे थोड़ा ही लिया కాబట్టి బాబా ఈ విషయం చెప్పిన తర్వాత నాకు ముందు పక్కా అయిపోయింది. జ్ఞానం అయితే ముందు నుండే పక్కా ఉంది, కానీ ఆ బాబా ఆ రోజు చెప్పిన తర్వాత ఇంకా పక్కా అయిపోయింది నా జీవితంలో. సమూహంలో ఇటువంటి విషయాలైతే వస్తూ ఉంటాయి. కొందరు మహానాత్మలు ఉండొచ్చు, అన్నయ్యలే కావచ్చు, అక్కయ్యలే కావచ్చు. ఏ మహానాత్మలైతే ఇతరులకి సుఖాన్నిచ్చే కోరిక ఉంటుందో, जहाँ बड़े పెద్దవాళ్ళు చిన్నవారి జీవితానికి విలువనిస్తారో, వీళ్ళు కూడా తమ జీవితాన్ని భగవంతుడికి అర్పించారు. వీళ్ళు నాకు కాదు అర్పించింది, వీళ్ళు భగవంతుడికి అర్పించారు. భగవంతుడిని కూడా వీళ్ళు చాలా ప్రేమించారు. భక్తిలో కూడా అన్నారు, భగవంతుడా మీరు ఎక్కడున్నారు, మేము మీ పైన బలిహారం అవుతాం, మీరు వస్తే అన్నారు. కాబట్టి పెద్దవాళ్ళకు కూడా ఈ విషయం తెలుసు. అంటే తెలుసు వాళ్ళకు కూడా, के का जानते हैं కానీ కొందరికి తెలియదు కూడా ఈ విషయాల గురించి, అర్థం చేసుకోరు. కానీ వాళ్ళ యొక్క సమర్పితను, వాళ్ళ జీవితానికి విలువనిస్తారు కొందరు. और वैल्यू ఈ విధంగా నేను చాలా చూశాను. చిన్నవాళ్ళని చాలా ప్రేమించటం, చిన్నవాళ్ళని కూడా ముందుకు పంపిస్తున్నారు, ఒకరికొకరు సహయోగిగా ఉంటున్నారు, పురుషార్థం కూడా బాగా చేయిస్తున్నారు. అటువంటి స్థానాల్లో పురుషార్థం కూడా బాగా నడుస్తుంది. కొన్ని స్థానాలు ఇలా కూడా ఉన్నాయి, మనుషులకి వాళ్ళ సత్తా యొక్క అభిమానం కూడా ఉంది, ఇతరుల పట్ల నెగిటివ్ భావన ఉంటుంది, और एक चीज ज्यादा होती ఒక్కరి పట్లనే విశేషంగా మమకారం ఉంటుంది. వాళ్ళ కోసమే అంతా చేస్తారు, వాళ్ళనే ముందుంచుతారు, ఇతరులని ఇబ్బంది పెడుతూ ఉంటారు. తప్పకుండా వ్యక్తి ఏం చేస్తాడు, వేరే వాళ్ళని అఘోరపరుస్తారు, పెద్దవాళ్ళని కూడా అఘోరపరుస్తారు. దీంతో ఆటంతా చెడిపోతుంది. కానీ ఇందుట్లో ఒకవేళ నేను కూడా అటువంటి స్థానంలో ఉన్నాను, కానీ ఇవన్నీ నేను చూడటమే మానేశాను. ఒకటే అనుకున్నాను, మనుషులు ముందుకు వెళ్తున్నది ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ యోగ్యతలతోనే, వాళ్ళ దృఢత్వంతోనే, తన పురుషార్థంతోనే ముందుకు వెళ్తారు. రెండవది ముందుకు తీసుకెళ్లేది భగవంతుడు. वाला स्वयं भगवान కాబట్టి నేను చెప్తాను, అటువంటి కేసెస్ లో వెళ్లేదే లేదు, చూసి చూడనట్టు ముందుకు వెళ్ళండి. మీరు ముందుకు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, వీళ్ళు చూస్తూ ఉండిపోతారు. అయ్యో నేను ఇన్ఛార్జ్ గా ఇట్లానే ఉన్నాను, వీళ్ళు ముందుకు వెళ్ళిపోయారు అనుకుంటారు. ఎందుకంటే ఇన్ఛార్జ్ ని కూడా కళ్ళు తెరిపించేవాళ్ళు వీరు. ఇక్కడ ఇన్ఛార్జ్కి ఇన్ఛార్జ్ అని మహత్వం ఏమీ ఉండదు. ये गलत मान्यता हो गई लोग అంటే డబ్బు వచ్చేసింది, అదొచ్చింది, ఇదొచ్చింది, అది ఇన్ఛార్జీలు కాదు. కానీ స్పిరిచువాలిటీలో ఎదుగుదల ఉండాలి. ఒకవేళ మీరు పెద్దవాళ్ళు అయ్యి కూడా ఎదుగుదల లేకుంటే లాభం లేదు.
ఇచ్చినా ఇవ్వకపోవటం విషయం कोई వేరేది, देगा नहीं देगा కానీ इसकी बात రాబోయే नहीं, పరిస్థితి आने वाला ఎట్లాంటిది समय రాబోతుంది ऐसी అంటే परिस्थितियां सामने అందరూ लाएगा మీకు ఈ సమయం గురించి तब విలువ आपको इस తెలుస్తుంది. समय की అప్పుడు తెలుస్తుంది, value होगी. అయ్యో ఈ కార్యం तब पता భగవంతుడు चलेगा ये చేయించారు, काम तो అయ్యో भगवान నేను कर रहा నేను था, అనుకుంటూ वैसे उछल నడుస్తూ रहे थे, వచ్చాను. मैं। చాలా మంది बहुत నేను लोगों में నేను मैं, నేను मैं, అనుకుంటారు. बहुत ज्यादा కానీ रहता है. ఇదే ये స్పిరిచువాలిటీలో spirituality చాలా का లో सबसे low లెవెల్ ఇది. level है. కానీ బాబా మనల్ని ఉన్నత లెవెల్లోకి తీసుకెళ్తున్నారు. शायद ये तो स्पिरिचुअलिटी है ही नहीं, ఒకవేళ जैसे ఏ भी ఆత్మ दिखाया పట్ల है, పైన तो మనం यदि ఆదర్శంగా हमने किसी భావించాము, आत्मा को अपना आदर्श ఒకవేళ माना వాళ్ళు है చెడుకని और చేస్తూ हमने ఉంటారు, उनको వాళ్ళు ऐसा गलत काम క్షమాపణ करते క్షమించే देखा है जो యోగ్యులు माफी योग्य కాకపోవచ్చు. नहीं है, चाहे वो వాళ్ళు हमारे घर की సెంటర్లో बड़ी हो జ్ఞానంలో या చాలా सेंटर को बहुत సంవత్సరాలు समय से ज्ञान में నడుస్తుండొచ్చు, चलने वाले या ఇన్ఛార్జే सेंटर కావచ్చు, इंचार्ज, ఎవరైనా ऐसी కావచ్చు. कंडीशन में అటువంటి उनके వాళ్ళ लिए मन పట్ల में नफरत అసహ్యం भर కలుగుతుంది. जाती है, అటువంటి उनके వాళ్ళ लिए పట్ల शुभ శుభ भावना భావన रखना ఎలా आसान नहीं है. పెట్టుకోవాలి? चलो సరే, మీరు जिनके लिए नहीं పెట్టుకోలేకుంటే रख सकते వదిలేయండి, उन्हें छोड़ కొంత दो సమయం कुछ అయితే समय, क्योंकि ये వదిలేసేయండి. होता है పెద్దవాళ్లే కావచ్చు, कोई बड़ा है, తప్పు वो పని कोई చెయ్యొచ్చు. ज्यादा गलत काम कर కానీ दिया ఇదైతే तो మనం फिर होता है, लेकिन గుర్తుంచుకోవాలి, हम ये మనకైతే तो జ్ఞానం ఉంది, सोचें వీళ్ళ और ज्ञान భాగ్యమే तो ఇంత हमें అని. है कि भाई వీళ్ళు ये పెద్దవాళ్ళు नहीं है, కావచ్చు, పెద్దవాళ్లతో बट కూడా ये తప్పులు ठीक है, జరగచ్చు, गलती జరగవని बड़ों से ఏమీ भी లేదు. होती है, ఎందుట్లో क्योंकि ఎందుకంటే इसमें ఇందులో మనం जब ఒక हम एक సూక్ష్మంగా चीज అర్థం की చేసుకోవాలి. सूक्ष्मता को बहुत अच्छी तरह समझ కొన్నిట్లలో जाते हैं, సాక్షిగా तो हम बहुत కావాలి. चीजों అదేంటి में అంటే साक्षी हो जाते हैं, और ఈ वो है ప్రపంచంలో कि కామాన్ని इस జయించటం संसार में काम को చాలా గొప్ప जीतना శక్తిశాలి విషయం ఇది. सबसे बड़ी बहादुरी है। ఎందుకంటే మహాన్ और యోగిలే केवल महान కామాన్ని योगी జయించి ही జగజ్జీతుగా काम కాగలుగుతారు. जीत कर जगज्जीत बनते हैं। తప్పకుండా అందరు ఓడిపోతారని కాదు, కొందరు గెలుస్తారు కూడా. స్థూలంగా సూక్ష్మంగా కూడా కొందరు తెలుసుకొని కూడా ఓడిపోతారు, కొందరు పై పైన వదిలేస్తారు, ఒక్కోసారి దృఢత్వంతో గెలుస్తారు. ఒక్కోసారి పొరపాటు చేస్తే సదా కోసం ముక్తులుగా చేస్తారు. ఎందుకంటే చేసుకున్న కర్మల ఫలితం అయితే ఎవరికైనా లభిస్తూనే ఉంటుంది. अपनी स्थिति नहीं बिगाड़ लेनी चाहिए, थोड़ा न्यारे और साक्षी हो जाना चाहिए। కాబట్టి मान ఇందులో लीजिए మనం यदि కొంత అతీతంగా अपने కావాలి. किसी पर्सनल कार्य को पूरा करने के लिए या सेंटर ఏదైనా के हित के పర్సనల్ लिए या కార్యం कोई పూర్తి विशेष संकल्प చేయాలన్నా, मन में लेकर हम बाबा को भोग సెంటర్ लगवाते కార్యం हैं పూర్తి या कोई చేయాలన్నా, योग का प्रयोग లేక करते బాబాకి हैं, భోగ్ तो ये हमारी शुभ పెట్టాలనుకుంటాం, भावना कही యోగ जाएगी या ప్రయోగం स्वार्थ कहा చేయాలనుకుంటాం. ఇది శుభ భావననా లేక స్వార్థమా? स्वार्थ एक बहुत छोटा స్వార్థం అనేది చిన్న मान लो విషయం. कोई परेशानी में है, मान लो कहीं बहनें सैनिक ఎవరైనా అక్కలు ఇల్లు కట్టాలనుకుంటారు, కొన్ని ఆటంకాలు వస్తాయి, అప్పుడు బాబాకి భోగ్ పెడతారు. వారం రోజులు పెట్టారు, వారం రోజులు పెట్టిన తర్వాత మార్గం క్లియర్ అయిపోయింది. అది స్వార్థం కాదు, అది విఘ్నాలను సమాప్తం చేసే ఒక సాధనం. जहाँ हमें जरूरत ఎక్కడ మనకి ఏది అవసరం ఉందో అక్కడ చైతన్యంలో తప్పు లేదు, కానీ కొందరు మనుషులు మర్చిపోతారు. के साथ ये జ్ఞానంతో పాటు ఇంకో వేరే జ్ఞానం ఉంటుంది కదా, निष्काम तो नहीं ఈ పని జరగలేదు, ఇలా అయింది, అలా అయింది అని రకరకాలు చెప్తూ ఉంటారు. मनुष्य को ఎందుకంటే మనుషులు భావన ప్రధానం కూడా ఉండాలి. तो ఎందుకంటే భగవంతుడికి భోగు పెట్టేటప్పుడు ఆయన తప్పకుండా రాజీ అవుతారు. हमें उससे कुछ फायदा ఎందుకంటే होता ఆయనకి है, మన ద్వారా లాభం లగినప్పుడు తప్పకుండా ఆయన మనకి లాభం చేస్తారు. ఎందుకంటే సెంటర్ తయారైంది అంటే మంచి సెంటర్ తయారవుతుంది. అది అక్కయ్యలది కాదు, భగవంతుడి సేవ కోసమే, విశ్వ కళ్యాణం కోసమే एक अच्छे అవుతుంది. इंटेंशन के साथ हम भोग लगाएं, कुछ కాబట్టి ऐसा మంచి स्वार्थ लेके ఇంటెన్షన్స్ नहीं తో धनवान భోగు हो పెట్టండి, जाओ మంచి या కళ్యాణంతో భోగు పెట్టండి, మంచిదే పెట్టండి, పెట్టద్దని లేదు, మంచి భావనతో పెట్టించండి. यदि किसी व्यक्ति ఒకవేళ के ఏ घर से हमें వ్యక్తి दूर से ఇంటి ही నుంచైనా नेगेटिव దూరం वाइब्रेशन నుండే अनुभव నెగిటివ్ होते हैं और వైబ్రేషన్ सारे दिन వచ్చింది, उनके घरों से వాళ్ళ ఇంటి अपशब्द నుంచి सुनाई ఎప్పుడు देते हैं, అపశబ్దాలే ऐसे వినిపిస్తాయి. लोगों को हम क्या అటువంటి शुभ వాళ్ళకి भावना మనం ఏం शुभकामना శుభ का दान భావన दें, శుభ ताकि वहाँ का కామన वातावरण ఇవ్వాలి. बदले, क्योंकि कहीं దాంతో ना कहीं వాళ్ళ गुणों का వాతావరణం वातावरण కూడా हमारी मनोस्थिति पर మారాలి. प्रभाव डालता है. దాని ऐसे ప్రభావం लोगों के మన लिए పైన कम పడకుండా से कम ఉండాలంటే 15 ఏం मिनट చేయాలి? रोज अच्छे అటువంటి vibration వాళ్ళ से కోసం time fix 15 करके उन्हें నిమిషాలు अवश्य देने ఒక సమయాన్ని चाहिए। ఫిక్స్ ये చేసి बहुत पुण्य వాళ్ళకి का మంచి योग है। వైబ్రేషన్స్ ఇస్తే మారుతుంది. एक तो रहा मैं अपनी शुभ भावना रखता ఒకటి हूँ నేను सबके శుభ लिए, భావన लेकिन एक अगला పెట్టుకుంటాను, प्रश्न आता है कि स्वयं को दूसरों की కానీ अशुभ भावनाओं ఇతరుల से యొక్క मुक्त అశుభ करने का భావనలతో ఎలా ముక్తులుగా చేసుకోవాలి? 100 लोग हमें 100 మంది మనకి శాపాలు ఇస్తుండొచ్చు, कोई गलती हो गई या ఏదైనా విషయం జరగచ్చు, इफेक्ट तो शायद आता ही है, ఎఫెక్ట్ అయితే ఉంటుంది. लेकिन कोई एक व्यक्ति हमें बद्दुआएं दे ఒక ही 100 रहा है, వ్యక్తులు మనకి तो उसकी మంచి विधि భావన बाबा ने పెట్టుకున్నారు, बताई। ఒక వ్యక్తి చెడు ఆ శాపం ఇస్తుంటాడు అనుకోండి. ఒకవేళ గనక ఒక వ్యక్తి చెడు, ఒక వ్యక్తి శాపం ఇచ్చినా మీరు వాళ్ళకి 10 ఆశీర్వాదాలు ఇవ్వండి. 10 ఆశీర్వాదాలు ఇచ్చినట్లయితే తప్పకుండా వాళ్ళ యొక్క శాపాలు మీకు అంటుకోవు, మిమ్మల్ని ఏమీ చెయ్యవు. देना चाहिए
उनके प्रति साक्षी అటువంటి వాళ్ళ పట్ల మీరు సాక్షిగా అయ్యి చూడండి. ఎందుకంటే అటువంటి వాళ్ళతో మనం నిర్లక్ష్యంగా ఉండాలి. మీరు నిందించుకోండి, మేము ముందుకు వెళ్తుంటాము అనుకోండి. अपनी मस्ती में बाजार से निकल जाते ఏ విధంగా ఈ రోజుల్లో మీరు రోడ్డు మీద వెళ్తే కొందరు చెత్త వేస్తుంటారు, వెళ్లే వాళ్ళు వెళ్తుంటారు. అలాగే కొందరు వ్యర్థం ఆలోచిస్తారు. మన శుభ భావన ఉండాలి. सकती हैं। मुझे लगता है ब्रता जी अपने అంటే संबंधों में సంబంధాలలో కూడా ఒక్కోసారి అంటే 8 సంవత్సరాల అమ్మాయి మా అమ్మాయికి నేను శత్రువులాగా చూస్తుంది, ఏం చెయ్యాలి అంటే ఆ 8 సంవత్సరాల అమ్మాయిది ఏముంటుంది, ఏ జన్మలోనూ లెక్క ఖాతా ఉండుంటది. అందుకనే ఆ అమ్మాయి మీ దగ్గర జన్మించింది. కాబట్టి ఆ అమ్మాయి పట్ల శుభ భావన పెట్టుకోండి. వారం రోజులు చెయ్యండి. ఆ అమ్మాయి నిద్రపోయినప్పుడు 2 చేతులు జోడించి మనస్సులో క్షమాయాచన చెయ్యండి. పూర్వ జన్మలో నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటాను, నేను మనస్ఫూర్తిగా నిన్ను క్షమించమని కోరుతున్నాను అని అలా 5-10 నిమిషాలు అభ్యాసం చేయండి. వారం రోజులు చేస్తే బాగుంటుంది. ఒకవేళ ఏ ఆత్మతో అయినా పాత లెక్క ఖాతా ఉంటుంది, ఆ లెక్క ఖాతాను కూడా శుభ భావనతో సమాప్తం చేసుకోవచ్చా? శుభ భావనతో యోగం కూడా ఉండాలి, క్షమా యాచన కూడా ఉండాలి, యోగ అభ్యాసం కూడా ఉండాలి. అప్పుడే శుభ భావన 3 ఉన్నప్పుడే తొందరగా లెక్క అవుతుంది. శుభ భావన ఎందుకు చెప్తున్నాను అంటే మన భావనలు బాగాలేకుంటే వాళ్ళ భావనలు నెగిటివ్ భావనలు మనల్ని యోగం చెయ్యనియో. మన యోగము సఫలం కాదు, నా భావనలతో కూడా నష్టపోతాము. శుభ భావనలతో మన మనసు శాంతిస్తుంది, మనం యోగం కూడా బాగా చేయగలుగుతాము, తొందరగా లెక్క ఖాతా తీరుతుంది. శుభ భావనల ద్వారా మన రోగము ఇతరుల రోగాన్ని కూడా నయం చేయొచ్చా? ఇది కేవలం శుభ భావన కాదు, యోగము మరియు పవిత్రత యొక్క వైబ్రేషన్స్ ద్వారా నేను కూడా ఒక విషయం చెప్పబోతున్నాను. చాలా మంది ఈ విషయాలకి చెప్తున్నాను నేను. బాబా చెప్పారు ఒకానొక రోజు, ఈ రోజు కూడా వస్తుంది, మీరందరూ కూడా మీ శరీరానికి వైబ్రేషన్స్ ఇచ్చుకోవాలి. పరంధామంలో ఉన్న బాబా నుండి శక్తిని నా ఆత్మలో వేస్తున్నట్టు, నా ఆత్మ నుండి మొత్తం బ్రెయిన్ నుండి శరీరంలో వ్యాపిస్తున్నట్లు ఇలా 5 సార్లు రోజు మొత్తంలో 5 సార్లు చెయ్యండి. దీంతో స్వయం పైన కూడా మంచి ప్రభావం ఉంటుంది. ఇతరులకు ఇచ్చేది యోగదానం. అదే శక్తి కిరణాలు ఆ ఆత్మలో వెళ్తున్నాయి, ఆ ఆత్మ నుండి మొత్తం శరీరంలో వ్యాపిస్తున్నాయి. ఆ ఆత్మ రోగాలతో ముక్తులుగా అవుతున్నారు. ఈ విధంగా అభ్యాసం చేస్తూ యోగం చెయ్యండి. ఇది శుభ భావనలు మనల్ని లెక్క ఖాతాను సమాప్తం చేస్తాయి. క్యాన్సర్ కేసులు కూడా చాలా మందిని నేను నయం చేయించాను. చనిపోయే స్థితిలో ఉన్న వాళ్ళకు కూడా ఆ పిల్లలు బాగా యోగం చేశారు. 1 నెలలోనే వాళ్ళకంతా బాగా అయిపోయారు. కరోనా కేసులు కూడా చాలా జరిగాయి, కానీ యోగం చేశారు, వాళ్ళ కరోనా తొలగిపోయింది. యోగంలో చాలా శక్తి ఉంది, కేవలం భావన సరిపోదు. భావన అంటే ఏంటి అంటే వేరే వ్యక్తులు అనారోగ్యం ఉన్నారు అంటే వీళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారు కదా, కాబట్టి ఇప్పుడు అనుభవించాలి, వీళ్ళకి ఇంతే కావాలి అంటే అలా ఉండకూడదు. అలాంటి దాని వల్ల వాళ్ళకి లాభం ఉండదు, మనకి లాభం ఉండదు. సరే వాళ్ళు కష్టపెట్టి ఉండొచ్చు, వాళ్ళు చేసిన లెక్క ఖాతా అది, కానీ మనం గుర్తుంచుకోవాలి నా భావన బాగుండాలి అని. అంతిమ సమయంలో వాచా సేవ చెయ్యలేము, శుభ భావన శుభ కామనలతోనే సేవ చేస్తాము. ఆ సమయంలో స్వయాన్ని ఎలా తయారు చేసుకోవాలి? మంచి యోగం ఉండాలి, సర్వ ఖజానాలతో సంపన్నత ఉండాలి. ఎప్పుడైతే ప్రకృతి ప్రకోపనాలు వస్తాయో, ఇంకా ఏమన్నా గ్రహ యుద్ధాలు వస్తాయో, అటువంటి అప్పుడు ఎవరు జ్ఞానం వినటానికి వస్తారు? అప్పుడు మన వైబ్రేషన్స్, మన యొక్క శుభ భావనలతోనే సేవ జరుగుతుంది, దాంతోనే మార్గం లభిస్తుంది. రోజు మొత్తంలో కనీసం 4 గంటలు, 6 గంటలు, 8 గంటలన్నా యోగం చెయ్యాలి. మంచి పవిత్రత యొక్క వైబ్రేషన్స్ ఉండాలి, మంచి దృష్టి ఉండాలి, ఆత్మిక భావన ఉండాలి, మంచి కళ్యాణం యొక్క భావన ఉండాలి. ఇవన్నీ కలుపుకొని అప్పుడు మన ద్వారా సేవ చేయిస్తాయి. చార్ట్ పాయింట్ లో చెప్పారు, వ్యర్థాన్ని సమర్థంలో పరివర్తన చెయ్యమన్నారు. శుభ భావన శుభ కామన
కానీ మనసులో जब मन వ్యర్థం में व्यर्थ चल నడుస్తున్నప్పుడు रहा होता ఆ है तो उस సమయంలో समय हम अपनी వ్యర్థమైన नेगेटिव భావనలను भावनाओं को పాజిటివ్ గా पॉजिटिव ఎలా कैसे మార్చగలుగుతాం? नहीं तब तो ये ఆ काम సమయంలో सहज మారదు, संभव नहीं కానీ होगा। నిరంతర हमें సాధన निकाल ఉండాలి. से దానికి अपने चित्त మన को చిత్తాన్ని శ్రేష్ఠ శ్రేష్ఠ సంకల్పాలతో సంకల్పం నింపుకోవాలి. చలన స్వదర్శన చక్రధారిగా కావాలి. చక్రధారి, ఆత్మిక భావన ఆత్మిక ఉండాలి. భావ్, సాక్షి సాక్షి భావన భావ్, ఉండాలి. తీసుకునే దేనికి కోరిక ఉండాలి. కామన, స్వమానం యొక్క స్వమానం ఉన్నత की స్థితి. ऊंचाई, నిరంతర लंबा సాధన काल ఎప్పుడైతే जब చేస్తామో అప్పుడే ఈ तब కార్యం हम మనం ये చేయగలుగుతాం. काम कर पाएंगे। ఆ సమయంలో उस टाइम तो యుద్ధం नहीं तो జరుగుతూ युद्ध होगा। ఉంటుంది. हमने ఒకవేళ अपने నెగిటివ్ ని negative को పాజిటివ్ లో positive మారుస్తాం, फिर आ गए। మళ్ళీ పాజిటివ్ फिर నుంచి बदलाव నెగిటివ్ फिर లో, आ गए। నెగిటివ్ నుంచి इससे हम పాజిటివ్ లో, परेशान हो దాంతో गए। ఇబ్బంది जी, जी, ఉంటుంది. अंतिम प्रश्न है प्रत्यय जी कि ఏ मुझे ऐसा ఆత్మ लगता है कि పట్లైనా किसी శుభ भी आत्मा భావన के प्रति శుభ शुभ కామన भावना और शुभकामना పెట్టుకోవాలి रखने అంటే के लिए भी నిరంతర बहुत काल का సాధన अभ्यास కావాలి चाहिए అని परंतु कभी-कभी అనుకుంటున్నాను. हम स्वयं में కానీ అప్పుడప్పుడు उन ఆ శక్తి शक्तियों की నాలో कमी తక్కువ महसूस ఉన్నట్లు करते हैं అనిపిస్తుంది. ताकि हम दूसरों को లేనట్లయితే शुभकामनाएं ఇతరులకి నేను पहुंचा ఎలా सकें। శక్తిని तो इस ఇవ్వగలుగుతాను? शक्ति को हम ఆ अपने శక్తిని अंदर ఎలా कैसे పెంచుకోవాలి? बिल्कुल, बहुत अच्छी realization మంచిదే. है। నేను I చాలా appreciate it. సంతోషిస్తున్నాను ఈ ప్రశ్న तो అడిగినందుకు, మీరు ఇలా अच्छा है, ఫీల్ ये అవుతున్నందుకు. feeling हुई है। बस కానీ ఇందులో योग యోగ की శక్తిని शक्ति పెంచుకోండి. बढ़ाएं और जैसे मैंने నేను कहा, మాటి మాటికి मैं बार-बार రిపీట్ repeat చేస్తున్నాను. करूं तो शायद మాటి सबको మాటికి अच्छा చెప్పటం नहीं కూడా लगेगा। మంచి కాదు. मैं जगदम्बा కాబట్టి గుర్తుంచుకోండి, నేను జగదంబను అని मुझे तो గుర్తుంచుకోండి. सबको నేను देना అందరికీ है। ఇవ్వాలి. ఈ స్వమానాన్ని स्वमान పెంచండి. बढ़ाएं। నేను మాస్టర్ मैं గ్రేట్ मास्टर గ్రేట్ గ్రాండ్ ग्रेट ఫాదర్ ని, ग्रेट ग्रैंड పూర్వజుడను. फादर, पूर्वज हूँ। मेरे నా से तो నుండి అందరి सबको ద్వారా మంచి अच्छे వైబ్రేషన్స్ vibrations ही వెళ్తున్నాయి. आएं। यही ఇదే నా నిజ यही मेरा స్వరూపము. रियल स्वरूप है। ఏదైతే ఈ तो ये अपने స్వమానం जो ఉందో स्वमान ఈ है, స్వమానం इनको మనల్ని ऊंचाई की ఉన్నత तरफ స్థాయిలోకి ले తీసుకెళ్తుంది. तो అప్పుడే మన automatically తప్పకుండా మన हमारा flow వైబ్రేషన్స్ जाएगा। వెళ్తాయి. हमारे అప్పుడే మన विचार ఆలోచనలు महान होंगे, మహాన్గా जैसे ఉంటాయి. ब्रह्मा बाबा का उदाहरण है आपने। क्योंकि वो ఎందుకంటే spirituality బ్రహ్మ के బాబా top స్పిరిచువాలిటీలో पर హైయెస్ట్ जगत స్టేజ్ లో पिता, ఉన్నారు. जगत को देने భాగ్య वाले, విధాత भाग्य विधाता, శివ బాబా భాగ్య शिव बाबा విధాత ने స్థితి भाग्य ఇచ్చారు विधाता ఆయనకి. की संपूर्ण अथॉरिटी उन्हें दे दी थी। స్పిరిచువల్ లెవెల్ లో तो మహాన్ spiritual స్థితి ఉంది level బ్రహ్మ महान బాబాది. था ना, అందుకని सब అందరు నా పిల్లలు అనుకున్నారు. కాబట్టి फिर శుభ शुभ భావనలు भावनाओं తప్ప के బాబాలో बाद ఇంకేమీ లేవు. हम भी अपना కాబట్టి spiritual level స్పిరిచువాలిటీలో का స్వమానాన్ని పెంచుకోవాలి. बढ़ाते चलें ఇదే और ये భావనని भाव పెంచుకోవాలి. बढ़ाते चलें। నేను ఈ हमने దేహంలో इस देह में అవతరించాను अवतार ही लिया విశ్వ है, కళ్యాణం కోసం. कल्याण के लिए। ఎవరైనా कोई నా हमसे గురించి कुछ ఏదైనా भी చేసినా करे या किया हो, अब तो చేస్తుండొచ్చు. हमारा అయినా నా पुनीत కర్తవ్యము कर्तव्य है సర్వుల सबका మేలు कल्याण చెయ్యటం, करना, అందరి सबके దుఃఖాలను दुख దూరం हरना, చెయ్యటం, सबकी అందరి विघ्न नष्ट విఘ్నాలను करना। తొలగించటం. ये अच्छा ఈ విధంగా चिंतन जब ఎప్పుడైతే हम మనలో अपने చింతన अंदर से నడిపిస్తామో लाएंगे, इसमें అప్పుడే योग మన की యొక్క उन्नति के యోగము साथ చాలా योगी మార్పు వస్తుంది. चिंतन भी आवश्यक है। అప్పుడే तो మన ये స్థితి हमारी పరివర్తన स्थिति చెందుతుంది. बनती जाए, क्योंकि ఏ जैसे విధంగా हमें స్మృతి स्मृति ఉంటుందో होती है, ఆ విధంగా మన वैसी స్థితి हमारी తయారవుతుంది. स्थिति बनती जाती है। చాలా చాలా ధన్యవాదాలు. बहुत-बहुत शुक्रिया भ्राता जी। ఇంత మంచి गहन విషయాలు विषय చాలా आज బాగా बहुत స్పష్టం सुंदर ढंग చేశారు से మీరు. स्पष्ट हुआ है हम सबके आगे और निश्चित रूप శుభ से अब భావన शुभ भावना, శుభ शुभ కామనలతో कामना से మేము भरपूर हो తప్పకుండా जाएंगे। సంపన్నంగా उसी అవ్వాలి ऊंची అని మీరు स्थिति पर మంచి पहुंचेंगे విషయాలు जिस చెప్పారు. स्थिति पर కాబట్టి बाबा ने आपका दिल से హృదయపూర్వకంగా మీకు बहुत-बहुत ధన్యవాదాలు. शुक्रिया। ఎందుకంటే మనం ప్రారంభించినప్పుడు शुरुआत బ్రహ్మా బాబా ब्रह्मा बाबा జీవితం के గురించి जीवन से చర్చించుకున్నాము. దీని और एक గురించే ఈ बहुत सुंदर सा భావనతో प्रसंग ఒక इसी విషయం भावना को लेकर के చెప్పబోతున్నాను. आता है। कहते ఒక हैं कि సన్యాసి एक ఉండేవారు. सन्यासी थे, పాండవ్ वो बाबा భవన్ లో को బాబా बहुत గురించి ఎప్పుడు अपशब्द అపశబ్దాలు बोला करते చెప్పేవాడు, थे, बहुत उल्टा सीधा తప్పుడు बोला మాటలు करते थे। చెప్పేవారు. लेकिन బాబా बाबा ये कहते थे कि ఏమనేవారంట, बच्चा पुष्प ఈ वर्षा పిల్లవాడు कर रहा है, పుష్పాల अपशब्द వర్షం कह रहा है, ऐसा కురిపిస్తున్నారు नहीं, नाराज అనేవాడంట. हो रहे हैं, ऐसा नहीं। తిడుతున్నారు అనేవారు लेकिन बच्चा కాదట. पुष्प वर्षा कर रहा అందరు है। అసంతృప్తి सब చెందేవారు. बड़े బాబా नाराज होते ఏంటి, थे कि ये इतना बोलता బాబాని है, ఇంత जाके इसको एक बार అశబ్దాలు ठीक करना పలుకుతున్నాడు, चाहिए, बोलना चाहिए। ఆయనకి लेकिन చెప్పాలి बाबा అనుకునేవారు. बिल्कुल కానీ शांत, బాబా बहुत మాత్రం प्यार से ఆ और సన్యాసి शुभकामना से పట్ల भरे శుభభావనే ఉండేది. एक दो दिन वो पुष्प ఒకరోజు वर्षा ఆయన हुई। ఏమి తిట్టలేదంట. तो बाबा ने कहा బాబా कि అన్నాడంటే अरे ఈ రోజు देख ఏంటి के आओ, పుష్పాల बच्चा ठीक तो వర్షం है, क्योंकि కురవలేదు, आज पुष्प వెళ్ళి वर्षा नहीं చూడండి हुई ఆ है कुछ दिनों పిల్లవాడిని అన్నారంట. से। तो लोगों ने कहा వెళ్ళి नहीं बाबा చూస్తే हम ఆ नहीं जाएंगे, పిల్లవాడు वो इतना आपके लिए यज्ञ के అన్నారంట, लिए ఆ अपशब्द వ్యక్తి कहता మీ है, గురించి ऐसे व्यक्ति के యజ్ఞం पास हम గురించి नहीं తిడుతున్నప్పుడు जाएंगे। మీరేంటి लेकिन बाबा ने పుష్పాల प्यार से వర్షం भेजा। కురిపిస్తున్నాడు, వెళ్ళి చూడండి जाके देखा तो అంటారు वो అంటే बीमार थे। బాబా చెప్పారు లేదు तो వెళ్ళి बाबा को చూడండి समाचार అంటే मिला तो बाबा ఆయన ने అనారోగ్యంగా फल का పడుకొని टोकरा ఉన్నాడంట. भिजवाया। వెంటనే जैसे ही బాబాకు फल का చెప్పారంట. टोकरा लेके गए, బాబా उनकी అన్నాడంట आंखें नम వెంటనే हो गई వెళ్ళి ఆయనకి कि పండ్ల मैं బుట్ట बाबा को ఇచ్చి रोज రమ్మన్నాడంట. इतना अपशब्द అప్పుడు ఆయన कहता అది हूँ, విని उल्टा కళ్ళ सीधा నుంచి कहता हूँ నీళ్లు और बाबा వచ్చాయంట. मेरे लिए నేను మీ कितनी బాబాను भावना ఎంత रखते हैं, कितना తిట్టానో मेरे लिए ఎంత ऊंचा भाव है అవమానించానో, बाबा का। కానీ और ठीक होने బాబాకి के నా बाद वो పైన बाबा ఎంత के మంచి पास आए, భావన बाबा के ఉంది चरणों అని में गिर गए। కళ్ళ నుంచి నీళ్లు तो వచ్చాయంట. भ्राता जी जो बात कह అంటే रहे थे वो తర్వాత बात ఆయనకి है రోగం कि తగ్గిన एक తర్వాత ऊंची బాబా स्थिति దగ్గర వచ్చి हम एक క్షమాపణ कामना కోరాడంట. रख करके शुभ ఈ भावना रखते విధంగా हैं బాబా कि ప్రతి ये ఒక్కరి పట్ల तब శుభ तक భావన
होगा। పెట్టుకునేవారు. कामना रहती है ना कि हाँ इतने समय तक तो ఈ ठीक हो जाए విధంగా या फिर మనం मैं కూడా कब तक మనసులో इसके लिए అనుకుంటాం, शुभकामना ఎంతకాలం रखूं, వరకు వీళ్ళ शुभकामना పట్ల रखूं, శుభభావన कामना। పెట్టుకోవాలి लेकिन बाबा की कोई అనుకుంటాం. कामना नहीं కానీ थी, బాబాకు చూడండి निस्वार्थ ప్రతి भाव ఒక్కరి था, పట్ల శుభ बिल्कुल భావన, देने की और ऊंची ఇచ్చేటువంటి भावना భావన, थी, एक ఒక श्रेष्ठ ఉన్నత स्थिति స్థితి, थी అందులో जहाँ से केवल ఇచ్చేటువంటి देने का స్థితే, भाव है, తీసుకునేటువంటి
ఎటువంటి నెగిటివ్ భావనే లేదు. కాబట్టి మనందరం ఫాలో ఫాదర్ చేసే వాళ్ళం. ఎలాంటి తండ్రియో తండ్రికి తగ్గట్టు మనందరం పిల్లలము. మనం కూడా అటువంటి ఉన్నత స్థితిలోకి వెళ్ళాలి. కాబట్టి మనందరం కూడా ప్రపంచంలో బాబాను ప్రత్యక్షం చెయ్యాలి. ఇదే మనందరినీ ఇష్ట దేవీ దేవతల రూపంలో మనం ప్రత్యక్షం అవుతాము. కాబట్టి ఈ విధంగా మంచి భావనలను మనలో ఇముడ్చుకుంటూ మంచి పురుషార్థం చేస్తూ మనం ముందుకు వెళ్దాము. మీ అందరికీ మంచి శుభ భావనలు, శుభకామనలు. ఇప్పుడు ప్రియమైన బాబా జ్ఞాపకంలో ఉంటూ మొత్తం విశ్వానికి శుభ భావన, శుభకామన అందిద్దాము. ఓం శాంతి.